ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 16వ శ్లోకం. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఓ అర్జున, అసత్తు అంటే లేని దానికి ఉనికి లేదు, సత్ అంటే ఉన్నదానికి లేకుండా పోవటం అంటూ ఉండదు. సత్తు అసత్తు ఈ రెండిటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని. కేవలం తత్వం గురించి జ్ఞానము కలవాడికే ఈ రెండిటి యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి. ఈ అనంత విశ్వంలో రెండే పదార్థాలు ఉన్నాయి, సత్తు అసత్తు. సత్తు అనే పదార్థానికి ఎన్నటికీ నాశనము లేదు. ఏ పరిస్థితిలో కూడా సత్తు పదార్థము నాశనము కాదు, ఎటువంటి మార్పు చెందదు. కానీ అసత్తు పదార్థమునకు ఈ విశ్వములో శాశ్వతమైన ఉనికి లేదు. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. సత్తు అసత్తు పదార్థముల నిజమైన యథార్థమైన స్వరూపమును తెలుసుకున్నవాడే తత్వజ్ఞాని అనిపించుకుంటాడనమాట. ఈ శ్లోకంలో కృష్ణుడు 2 పదార్థాల గురించి చెప్పాడు. ఒకటి సత్తు పదార్థం, అంటే ఎవ్వరికీ ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండేది, అదే విశ్వ చైతన్యము. పరమాత్మ స్వరూపము ఈ అనంత విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి నియమం తప్పకుండా తిరుగుతున్నాయి. ఏదో ఒక అజ్ఞాత శక్తి వాటిని నడిపిస్తూ ఉంది. ఆ శక్తిని విశ్వ చైతన్యము పరమాత్మ అంటాము. అదే సత్తు పదార్థము. ఆ గ్రహాల మీద నక్షత్రాల మీద ఉన్న అన్ని పదార్థాలు అసత్తు పదార్థాలు, అంటే నాశనం అయ్యేవి, మార్పు చెందేవి. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని అన్నారు. అంటే జగత్తు లేదని కాదు, అది ఉంది, ఎదురుగా కనపడుతూ ఉంది, కానీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు కనపడకుండా పోతుంది, మరలా మరొక రూపంలో ఉద్భవిస్తుంది. జగత్తు అనే పదంలోనే దాని అర్థం ఇమిడి ఉంది. జ అంటే పుట్టటం, జలజ అంటే జలము నుంచి జ పుట్టినది. పద్మము, పంకజ పంక అంటే బురదలో నుంచి జ పుట్టినది పద్మముగా. క అంటే పోవటం, గచ్చతి అంటే పోవటం. ఇంగ్లీష్లో కూడా గో అంటే పోవటం, గతి. మంతము, జగత్తు అంటే జ రావటం, గ అంటే పోవటం. ఈ 2 లక్షణములు కలిసి జగత్తు అని అర్థం. జగత్తును గురించి లోతుగా పరిశీలిస్తే గాని ఇది అర్థం కాదు. జగత్తు మిథ్య అంటే స్థిరంగా సత్యంగా ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం. ఉదాహరణకు అగ్ని ఉంది, దాని మీద ఒక గిన్నె పెట్టాము, గిన్నె వేడెక్కింది, దానిలో నీరు పోసాము, అవి కూడా వేడెక్కాయి. అందులో కూరగాయలు వేసాము, అవి వేడెక్కి ఉడుకుతాయి. గిన్నె, నీరు, కూరగాయలు అంతకుముందు వేడిగా లేవు, తర్వాత వేడిగా ఉండవు. కేవలం అగ్ని సంయోగం చేత వేడిగా ఉన్నాయి. కానీ అగ్ని మాత్రం సర్వకాల సర్వావస్థల యందు తన వేడి తత్వాన్ని కోల్పోదు.
గిన్నె, నీరు, కూరగాయలు మధ్యలోనే వేడిగా ఉంటున్నాయి. వేడిగా మార్పు చెందుతున్నాయి. మరలా తమ సిద్ధమైన చల్లదనాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ అగ్ని మాత్రం ఒకప్పుడు వేడిగా ఉండటం, మరొకప్పుడు చల్లగా ఉండటం లేదు. ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే అది దాని స్వభావం. వేడిగా ఉండటం అగ్ని స్వాభావిక ధర్మం. గిన్నె వేడెక్కటం, కూరగాయలు ఉడకటం ఆగంతుక ధర్మం, అంటే తెచ్చిపెట్టుకున్న ధర్మం. అలాగే మార్పు చెందే స్వభావం కల వాటిని వెంట పెట్టుకున్నా మార్పు చెందక మానవు. ఎందుకంటే మార్పు చెందటం వాటి స్వాభావిక ధర్మం. కాబట్టి మార్పు చెందనిది సత్తు, అంటే మార్పు చెందేది అసత్తు అని మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలో మనకు కనపడే వస్తువులన్నీ అసత్తు పదార్థాలే. ఉదాహరణకు మన ఎదురుగా ఒక టేబుల్ ఉంది. దానిని కాల్చాము, బూడిద అయింది. ఆ మట్టిలో కలిసిపోయింది. ఆ మట్టిలో ఒక మొలక మొలిచింది. మట్టిలోని సారాన్ని ఆ మొక్క పీల్చుకుంది, ఎదిగింది, పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టును కొడితే కలప వచ్చింది. దానితో మరొక టేబుల్ తయారైంది. అంతే, ఒక వస్తువు నిరంతరం మార్పు చెందుతుంది, సత్యంగా ఉండదు. దీనిని అసత్ పదార్థం అని అంటారు. అలాగే మనిషి ఆడ మగ కలిసినందువలన మగలో ఉన్న వీర్యకరణము, ఆడలో ఉన్న శోణిత కణము కలిసి అండం తయారవుతుంది. అది పిండంగా మారి రూపు సంతరించుకుంటుంది. మాతృగర్భం నుంచి బయటికి వచ్చి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యాలు కూడా గడుస్తాయి. 100 ఏళ్లు నిండుతాయి. శరీరం శిథిలం కాగానే పడిపోతుంది. అప్పటిదాకా ఒకటిగా ఉన్న పదార్థాలు వేటిగా విడిపోతూ ఉంటాయి. దీనినే డికంపోజింగ్ అంటారు. గాలిలో పదార్థం మట్టి